అందరికీ శనార్థులు. తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. అసలు ఇంత ఎండలకు పబ్లిక్ బయట ఎట్లా తిరుగుతున్నారు, ఏం కథ అన్ని అరుచుకుందామని బయటకు వచ్చినా కానీ ఎండ అయితే దంచుతున్నది. మెల్లగా చూద్దాం పండి. ఆటో అన్న నమస్తే. नमस्ते अम्मा तेलुगु ఎండలు हिंदी बोलना హిందీలో బోలు. धूप बहुत है अम्मा कारोबार नहीं है दो तीन तीन घंटे लाइन में ठहरना पड़ रहा है गैस से कोई कारोबार नहीं अम्मा అరే ఎండ మస్తు కొడుతుంది, పబ్లిక్ అంతా ఆటోలు ఎక్కుతున్నారు అంటున్నారు. वो बेकार बात है अम्मा गलत बात है अभी जो ठहरे हुए कोई पूछ रहा नहीं दो घंटे भी रहे तो नहीं 150 रुपए की सवारी नहीं मिल रहा అయ్యో शाम तक है ना 8 बजे से लेके शाम में 8 बजे तक भी 1000 रुपये करना मुश्किल होगा गाड़ी का किराया 200 रुपया गैस कितना 125 गैस बहुत प्रॉब्लम हो रहा अम्मा अन्ना मरी इतना धूप है ना, क्या पी रहे क्या खा रहे आप? अब क्या खाना अम्मा कुछ कमाए तो खाएंगे ना खाली पानी देखो पानी का बोतल नीचे रखा पानी है खाली पानी पी ले रहे खत्म अभी भूख लगाते एक समोसा खा लेते बस वो हालत हो गई अब అరే ఆకలి అయితే ఒక సమోసా తీసుకుని నీళ్ళే తెచ్చుకుని ఇంకేం తెచ్చుకొని ఏం లేవా అని చెప్తున్నాడు ఆయన. పేరేంది? मोहम्मद खाजा మహమ్మద్ ఖాజా అన్న. ఇగో ఇతను ఇంకొక ఆటో వచ్చింది జుర్రమని. ఎట్లా నడుస్తున్నాయి గిరాకులు ఎండలకు? ఏడ ఉన్నాయండి గిరాకీలే లేవు అక్కడ. మస్తు ఎండలకు అంత ఏడ పబ్లిక్ పెట్రోల్ ఆటోలలో డీజిల్ గ్యాస్ 120 రూపాయలు పెట్టించుకొని గిరాకే లేదు. పంజాగుట్ట నుంచి వస్తున్నా ఖాళీగా. ఆ, మరి మీరేమో బేరం ఆడతారు. ఏడ ఓలో ఊబర్ మేము ఈడికెళ్ళి ఆడ కనుక 200 అంటారా అన్న? ఎవరు అన్నారు అన్నమ్మ అందరు అట్లా ఉన్నారు ఏంది ఊరు లేదు అట్లా. ఎండలో ఎవరు ఇచ్చేటోళ్ళు ఓలో ఊబర్ ఉన్నంతనే ఇవ్వట్లేరు ఇక వాళ్ళు. మీ ఆడ బేరాలు ఆడటమే బంద్ చేసినాం. నువ్వు ఏం తాగుతున్నావు మరి? ఏముంది తాగేది నీళ్ళు తాగుతున్నాం వస్తున్నాం. రెండు బాటిల్ అయిపోయినాయి. ఆ, 2 బాటిల్ అయిపోయినాయి. రోడ్ల మీద కూడా ఏం దొరుకుతలేవు. ప్యాక్ అసలు గిరాకే లేదు మాకు. పొద్దున 9:30 స్టార్ట్ చేసిన 335 రూపాయలు చేసిన. ఏం పేరన్నా? చారి వెంకటాచారి. అమ్మ గింత ఎండల బయలుదేరి నువ్వు ఏడిపోతున్నావు? హాస్పిటల్ వెళ్తాను. ఏ హాస్పిటల్కి పోతున్నావు అమ్మ ఇటు బందుకు? నిమ్స్ హాస్పిటల్. నిమ్స్ హాస్పిటల్ అటు పోతారు కదా. ఇక్కడ దిగినా అటే వెళ్ళాలి. ఇక్కడ దిగినా అటే పోవాలని చెప్తుంది. నువ్వు ఏడిపోతున్నావు అమ్మ? నేను ఇంటికి పోతున్నా నిజామాబాద్. నిజామాబాద్ పోతున్నావు. ఇటు పోయి ఎటు పోతావు? జేబిఎస్. జేబిఎస్కి పోవడానికి ఇలా పడ్డావా? మరి ఎండకి వెళ్ళినావా అమ్మ? నీ బంధు పొద్దుగా మస్కులో లేచి వెళ్ళొద్దా? కాలేజ్ అయిపోయింది మధ్యాహ్నం. ఏడికెళ్ళి తమ్మి? నేను కాళీమందిర్ ఖాళీ మందికి వెళ్ళి ఏడిపోతున్నావు. తెలుసున్నారు మరి ఎండలు ఏమిటి పోతున్నావు? పొద్దుగా పోవద్దా? ఇన్స్టిట్యూట్ ఉంది ఏం చేస్తారు ఇన్స్టిట్యూట్ ఉంది. జాబ్ ఎండలకి ఏం తింటున్నావు? ఏం కథ? బాక్స్ పెట్టి తింటున్నా ఇక మామూలుగా రోజు తినే తింటున్నా ఇక రోజు తినేది. బయట ఎండకు వచ్చినప్పుడు ఎండకు వచ్చినప్పుడు అదే బాక్స్ పెట్టుకొని ఇక ఆడికి తింటా ఇన్స్టిట్యూట్లో. బాక్స్ పెట్టుకొని వస్తున్నాం, బాక్స్ పెట్టుకొని పోతున్నాం అని చెప్తున్నారు. యువతల బంధు కూడా పిల్లలందరూ ఏడిపోతున్నారు తమ్మి. హాస్టల్ పోతున్నాం అక్క. హాస్టల్ ఏడా హాస్టల్? ఈ గాంధీ భవన్ దగ్గర. గాంధీ భవన్ కాడ. మరి ఎండలు ఎందుకు పోతున్నావు? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అక్క, ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఏం ఎగ్జామ్స్? ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా బీజెడ్స్. నువ్వు ఏడిపోతున్నావన్నా? రామ్నగర్ పోతున్నాం. ఎండలు వెళ్ళినావు? ఏమిటికి వెళ్ళినావు? ఇక మాకు ఒక పేషెంట్ ఉండే కన్ను అరుసుకప్పని పోతున్నాం. పేషెంట్ ఉంటే అరచకపోనికి నాగాగోడ అని కన్ను ఆపరేషన్ అయి ఉండే అక్కడ. ఎండ అంటే ఎండ కొడుతుంది. బస్ అన్న ఆపిండు. అన్న నమస్తే. బస్ అంతా ఖాళీగా ఉన్నది. ఎండలకు ఎవరు ఎక్కుతూనే ఉంటారు జనాలు. పొద్దునప్పుడు ఎక్కుతారు, సాయంత్రం పూట ఎక్కుతారు, మధ్యాహ్నం కూడా తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు జనం మీ ఎండకు ఈ ఇక్కడ నీళ్ళు లేకుండా ఎండ చేయాలి. అన్న మీరేం తాగుతున్నారు? ఏం కథ? ఇగో నీళ్ళు అమ్మా, ఇగో నీళ్ళు అంతేనా? అంతే. పల్లీలు గిట్ల పెట్టుకున్నావే మరా? ఏ. బీర్ గిట్ల ఏమైనా తెచ్చుకుంటున్నావా? బీర్ గీర్ ఏం లేదు, మంచిది ఇగో మంచిది. అయ్యో బిడ్డ. చల్లగా ఉన్నాయి మంచిగా. అన్న పల్లీల డబ్బా పెట్టుకున్నాడు. బాగున్నారు అక్క? బాగున్నాయి. ఏం పబ్లిక్ వెళ్ళారు ఎండక? ఎండకు ఏదక్క చాలా ఇదైపోయింది, చాలా ఎండలు ఉన్నాయి. వెళ్తారు. అమ్మా మైలుపట్నం నుంచి మైలపట్నం నుంచి ఈసీఎల్ పోవాలి. ఎండకి వెళ్ళినవేమిటికి ఎక్కామరా? ఏం చేయాలి, పని ఉన్నది పోతున్నా. నువ్వేం తెచ్చుకున్నావు తమ్మి? తిననికే మరా తాగనికే? ఇగో అన్న మంచిగా చల్లనీళ్ళ డబ్బా తెచ్చుకున్నాడు. టిఫిన్ చేసుకున్నాం అక్క, టిఫిన్ అయిపోయింది. నీళ్ళకి మాత్రం ఇబ్బందిగా ఉంది అక్క. జర ఎండకు ఇలా పడితే ఇట్లా ఊపరానికి చెమటలు వస్తున్నాయి. కూర్చున్నట్టే ఉంది ఈ కాక మాకు. పోయి కాడ కూర్చున్నట్టున్నది. పాపం చల్లనీళ్ళు తెచ్చుకున్నాడు ఆయన. మా బతికింతే అమ్మా. ఎట్లా అనకు? ఏ ఏం పేరు నీ పేరు? ఏ జన్మలు చేసిన పాపం ఉపేందర్ ఉపేందర్ అన్న డ్రైవర్. నీ పేరన్నా? ఆనంద్. మొత్తానికి ఎండలు జోరుగా దాంచుతున్నాయి. ఎక్కడోళ్ళు అక్కడ ఏది దొరికితే అది చల్లగా తిందామన్నట్టుగా ఉన్నారు. అన్న ఎడికేంచి కర్తాబాదే ఏ ఎండలు ఏడ తిరుగుతున్నావు మరి? పిల్లలు తీసుకొచ్చిన స్కూల్తోని ఏమిటికన్నా తినడానికి వాటర్ మిల్లన్. వాటర్ మిలన్ తిందామని. ఎండలకి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పబ్లిక్ ని అసలు బయట తిరగద్దు అంటున్నారు కదా.
ఏం చేయాలి, తప్పదు కదా స్కూల్ పోయి తెచ్చేది. పిల్లల్ని స్కూల్కి అయితే తెచ్చుకోవాలి. నార్మల్ అట్లా తెచ్చుకోకపోతే ఎవరు తెయ్యరు కదా. అందుకని మెల్లగా పోత వాటర్ మిల్లన్ తినిపిద్దాం అనుకున్నా. అంతే పిల్లలకి బటర్ మిల్క్, వాటర్ మిలన్, లస్సీలు ఇవే నడుస్తున్నాయి పిల్లలకు. తమ్ముడు ఏడికెంచి వచ్చినావు, ఎటు పోతున్నావు? డ్యూటీ చేయడానికి వచ్చినాక ఎక్కడ డ్యూటీ? సిటీ మొత్తం తిరుగుతా. ఏం డ్యూటీ చేస్తావు తమ్మి? సేల్స్ మార్కెటింగ్. ఇంత ఎండ కొడుతున్నది, మరి నువ్వు ఏమైనా టోపీకి ఏమైనా తెచ్చుకోవద్దా? హెల్మెట్ ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నావు తమ్మి? వాటర్ తాగుతాము, బటర్ మిల్క్ తాగుతాము, ఇక్కడైతే వాటర్ మిల్క్ స్పెషల్. ఇవైతే తింటున్నావు. తినడము భోజనము లంచ్ ఉంటుంది, బాక్స్ తెచ్చుకుంటావు. లంచ్ బాక్స్ కూడా తెచ్చుకుంటాడా అంట? నేను అంబర్పేట నుంచి వచ్చిన మేడం. ఏడికొత్తున్నావు? ఇదే వాటర్ మిలన్ కోసం వచ్చిన. అంబర్పేటకి ఎంచి హెల్మెట్ పెట్టుకొని వాటర్ మిలన్ తినిపోదామంటే పిల్లలకి స్కూల్ నుంచి తీసుకోవాలి మేడం. ఏ స్కూల్? ఇక్కడే కేంబ్రిడ్జ్ స్కూల్. కేంబ్రిడ్జ్ స్కూల్లో పిల్లల్ని తీసుకొని 15 మినిట్స్ ఉండే అయితే ఫ్రెండ్తో వాటర్ మిలన్ తిన్నాం. అసలు జర ఎండకు వచ్చిన కదా వాటర్ మిలన్ తిందామా అనుకున్నాను. అన్న ఎడికెంచన్నా? నేను ఇక్కడే ఖైరతాబాద్కి వెళ్తున్నాను. ఖైరతాబాద్ పోతున్నావు? ఖైరతాబాద్ పోతున్నాను. ఏడికెంచి వస్తున్నావు? నేను అమీర్పేట నుంచి వస్తున్నాను. అమీర్పేటకి ఎంచి ఖైరతాబాద్ పోకుండా అడ్డం బండ్లకెంచి ఇట్లా వచ్చినావు. పుచ్చకాయ మొక్కలు తిందామని, ఎండలు తట్టుకోలేక. ఎండలు తట్టుకోలేక పుచ్చకాయలు తిందామా అంటే ఎండలు ఎట్లా కొడుతున్నాయి, మస్తు కొడుతున్నాయి అన్న. అందుకని ఈ రూట్లో వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఇక్కడ పుచ్చకాయ తినే వెళ్తాను. దీని వెళ్తే కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఈ కూల్ డ్రింకుల కన్నా పుచ్చకాయ బెటర్. కూల్ డ్రింకుల కన్నా పుచ్చకాయ బెటర్ అంటుండే. అన్న నీ పేరేందన్నా? నా పేరు రవిశంకర్. రవిశంకర్ అన్న కూల్ డ్రింకుల కన్నా పుచ్చకాయ బెటర్ అంటుండే. ఇక మా అన్న చూడండి, ఖైరతాబాద్ అన్న ముద్దుగా కవర్ల పుచ్చకాయ తీసుకొని పోతున్నారు. ఫారెస్ట్ ఆఫీస్లో పనిచేస్తాను. ఫారెస్ట్ ఆఫీస్లో పనిచేస్తారు. ఏమేమి తీసుకుంటున్నారు? ఎండలకు జాగ్రత్తలు ఏం కథ? ఎన్ని నీళ్ళు అయినా పోతున్నాయి. పుచ్చపండు తిన్నా తృప్తి ఉంటుంది అని చెప్పి చూస్తాం. ఇది 1 గంట దాకా పనిచేస్తుంది. 1 గంట సేపు పుచ్చపండు తింటే అది పనిచేస్తుంది అన్న ఆలోచనతో పాపం అన్న పుచ్చపండు తిందామంటుంది. నువ్వు ఎడికెంచి వచ్చిన తమ్ముడు? ఇద్దరు సేమ్ ఆఫీసు, ఒకటే ఆఫీస్లోకించి ఇద్దరు మెల్లగా కూడా వాళ్ళకు నడరాబాయి బెల్లగా పుచ్చకాయ తిందామంటే నచ్చులు మెల్ల వచ్చి పాపం పుచ్చపండు తినేసి పోతున్నారు. ఈడు ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఏడికెంచి? ఆటో డ్రైవర్ అమ్మ. ఆటో డ్రైవర్ ముద్దుగా గవ్వలది కీసేయని పట్టుకొని వచ్చిండు తమ్ముడు. ఉండేదేడా? బియ్యం రెడ్డి. బియ్యం రెడ్డికి ఎంచి ఆటో. ఎట్లున్నది ఆటో దందా? ఏం లేదమ్మా. ఏ ఎండలకి ఎవరు బస్సు ఎక్కుతున్నారు? బస్సులలో ఎవరు లేరు, ఆటోలో ఎక్కుతున్నారు అంతా. ఆటోలో తక్కువ ఎక్కుతారమ్మా. ఇప్పుడు ఎండకు కూడా బయటికి ఎవరు వస్తలేరు, పబ్లిక్ కూడా వస్తలేరు. ఇక సాయంత్రమే గిరాకీ బాగుంటుంది. ఉన్నప్పుడు ఏమో ట్రాఫిక్ అయిపోతుంది. ఒక 2 డ్రాపులు అయితే కానీ మొత్తం ఖతం అయిపోయాయి. కారబారు మాకైతే ఏం లేదు. కరబర్ ఏం లేదు. మరి ఏం నీళ్ళు గిళ్ళు ఏం తాగుతున్నారు? ఏం కథ? ఉన్నది తాగుతున్నాం, బతుకుతున్నాం ఇలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు గ్యాస్ రేటు ఎక్కువ అయిపోయింది. గ్యాస్ దొరకక కష్టాలు ఉన్నాం, చాలా కష్టాలు ఉన్నాం. పాపం ఆటోలలో మేము చాలా కష్టాలు ఉన్నామని చెప్తుండే. ఏం పేరు తమ్ముడు? నా పేరు రమేష్. ఏడికెంచి వచ్చినావు అక్క? హాస్పిటల్కి వచ్చినామా. మరి ఈడేం తాగినాము? తరబిజా తిన్నామా, ఆకలి అవుతుంటే ఆకలి అయితే పుచ్చపండు తిందామా. ఏమేం జాగ్రత్త తీసుకుంటున్నారు తమ్మి ఎండలకు? ఇబ్బంది అవుతుంది, ఎండాకాలం వల్ల నీళ్ళు వస్తలేదు. ఏం ఏరియా తమ్ముడు? అంబర్పేట మేడం. అంబర్పేట శంకర్ నగర్ దిక్కు నీళ్ళు వస్తలేవు ఎండలకు. తాగే నీళ్ళు వస్తలేదు, ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం శురువైంది, మనం ఎండల బాధలే అనుకున్నాం. అగో నీళ్ళ బాధలు కూడా ఉన్నాయి అంటే తమ్ముళ్ళకు. చెట్లు కొట్టకుండా చెట్లు నాటడం కొంచెం తగ్గుతుంది వాతావరణం. ఇంత దూపు ఉండొద్దు, ఇంత వేడి ఉండొద్దు అంటే చెట్లు కొట్టకుండా చెట్లను నాటుండని అన్న ఫారెస్ట్ ఆఫీసర్ అన్న. ఎవరిది వాళ్ళే చెప్పుకుంటున్నారు చూడండి. మళ్ళీ అది ఉంటేనే కదా అమ్మా. ఇప్పుడు అంతా బిల్డింగ్ కింద ఎవరు అన్నారా? చెట్టు కిందనే ఉన్నారు అందరు. అవును, 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినా నీకు చెట్టుకున్నంత ఇది లేదు కదా, సవలత్ లేదు కదా. 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినా కూడా అందులో ఉండేటోళ్ళే ఉంటారు, కానీ చెట్టు కింద అయితే 4 వచ్చి ఇలా పడతారు అని చెప్తున్నాడు అన్న. యువతల బందికి వస్తే 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఎక్కడికెంచి తమ్మి? ఆఫీస్ నుండి బయలుదేరినాం. ఏడు ఆఫీసు? ఆర్టీసీ క్రాస్ రోడ్. ఏడిపోతున్నావు మరి? ఇప్పుడు హైటెక్ సిటీ వెళ్తున్నా, చిన్న వర్క్ పైన. ఏంది ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి హైటెక్ సిటీకి పోతావా ఎండల బండి మీద? సాయంత్రం పోవద్దా మరా? లేదు, ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది, అందుకని వెళ్తున్నాం. నీ కస్టమర్ పాడగానే ఎండలు ఏమిటికి ఇచ్చిండ్రంటే వాళ్ళు మరి చెప్పొద్దా ఎండ ఉన్నదమ్మా సాయంత్రం? అన్ని వాళ్ళకి చెప్పొద్దు కదా మేడం, పని ఉన్నప్పుడు వెళ్ళిపోవాలంటే. అంటే ఏం కంపెనీలో పని చేస్తుంది? నేను షెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తమ ఏం జాగ్రత్తలు తీసుకుంటారు మరి? ఎండలో తిరుగుతున్నారు ఎటు పడితే అటు? అంటే జాగ్రత్త ఏం లేదు, మధ్యాహ్నం 1 నుండి 4 వరకు ఎక్కడైనా ఆగుతున్నాము. లేదంటే బండి మీద పడి తిరుగుడే. వెళ్తానే ఉంటాం, పని ఉంటే వెళ్తాను, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. తమ్ముడు ఏమేం తింటున్నారు, ఏమేం తాగుతున్నారు, ఎండలకు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు? కొంచెం దూరం వెళ్ళేది వే ఉంటే ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మాదాపూర్. ఏదో రిలీఫ్ గురించి ఇక్కడ ఆగేసి కొంచెం 2 నిమిషం అది వాటర్ మిలన్ తినేసి బయలుదేరుతాము. అది తప్పదు, కంపల్సరీ. మేము మార్కెటింగ్ పర్సన్ చాలా ప్రాబ్లం ఇది. సర్వైవ్ చేసుకోవాలంటే ఇలాంటివి ఎక్కడైనా 2 నిమిషం అది బ్రేక్ తీసుకొని
మళ్ళీ నెక్స్ట్ ప్రయాణం చేస్తాం. ఇప్పుడు ఎండాకాలం ఉన్నది మేము వెళ్ళలేమంటే సాయంత్రం పూట అంటే హాఫ్ డే శాలరీ ఇచ్చేస్తారు. మళ్ళీ సర్వైవ్ చేయాలంటే సచ్చినట్టు పోవాల్సిందే అని చెప్తున్నాడు. సాయంత్రం పూట పోతాము అంటే సగం జీతం ఇస్తాడు అక్క. ఈ తమ్ముడు చూడండి ముద్దుగా పాల డబ్బాలు వేసుకొని వచ్చి వాటర్ మిలన్ తింటున్నాడు. ఏడికెంచి తమ్మి బొలారం ఈ మొత్తం వాటర్ మిలన్ అన్ని వేసుకపోతున్నావు ఏడికి మరా? మా బర్లకు ఆవులు బర్లకి ఇట్లా పెట్టడానికేనా మొత్తం అదంతా వేసుకొని పోతున్నావు? విశాల బజార్ బొల్లారము ఎట్లా తిరుగుతున్నావు ఎండకు మరా? పాలు పోయాలి కదా, పాలు పోయాల్సిందే. పాలు పోయొచ్చి రోజు పుచ్చపండు తిని తీసుకొని పోతాం. పాలు రోజు పోసేసి వచ్చి ఒక పుచ్చపండు తిని ఇదంతా పుచ్చపండు పైన తోలు ఉంటుంది కదా అదంతా తీసుకొని పోతున్నాడు బర్ల. కానీ పళ్ళు నాష్టా లెక్క తింటాయి, నాష్ట లెక్క తింటాయంట బర్రెలు. వాటికి కూడా మంచిగా అనిపిస్తుండొచ్చు చల్లగా. అందుకే తీసుకుపోతా. ఎండాకాలం మొత్తం తీసుకుపోతా. ఆ, వానాకాలం ఎప్పుడు పెడతాడు ఆయన దోస్తే, ఆ, ఏడాది పొడవు తీసుకోపోతాయి. ఓరుని నాయమ్మ ఇటు ఎండల తిరుగుడేనా? ఇంటికాడ చల్ల పట్టకు నీడ పట్టకు ఉండేది ఏమన్నా ఉన్నదా? పోయి పండుకోవాలంతే. పిన్ని అవతల బందుకెంచి ఇవతల బందుకు వస్తే నలుగురు తమ్ముళ్ళు వచ్చిండ్రు. ఏడికెంచి తమ్మి? మేము నల్గొండ ఓ నల్గొండలో ఈడు ఏం చేస్తుండ్రు? వచ్చిన పని ఉంటే వచ్చినాం ఇంటి కాంపౌండ్. ఏడికి సచివాలయంకి వచ్చిండ్రా? ఎస్పీడీసీఎల్ పని, కరెంట్ ఆఫీస్. కరెంట్ ఆఫీస్ పనికి వచ్చిండ్రా. తమ్ముడు ఏం పేరు? వెంకటేశ్వర రెడ్డి. తమ్మి ఏంది ఎండలకి ఎట్లా తిరుగుతున్నారు? ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నల్గొండ అంటే ఇంకో షాన్ ఎండలు ఉంటాయి మీకు. ఏం లేదు, ఇంకా ఏ తినుకుంటా నీళ్ళు తాగుకుంటా హైడ్రేషన్గా కాకుండా చూసుకుంటాం. ఎండలకి మా నల్గొండలో ఎక్కువ ఉంటుంది, మీ ఇంటికి పోతాను కూడా భయపడుతున్నాం. అసలు మన పనుల్లో కూడా టెంపరేచర్లు హెవీగా ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం చల్లగా ఉంటుంది. ఏం హైదరాబాద్ లో చల్లగా ఉన్నది? ఒకప్పుడు హైదరాబాద్ చల్లగా ఉంటుండే తమ్మి, ఇప్పుడు హైదరాబాద్ మండుతున్నది. అంటే కొంచెం బిల్డింగ్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి వల్ల కొంచెం తక్కువ, అంటే ఓపెన్ ప్లేస్ ఉంటే ఎక్కువ ఎండలు ఉంటాయి కదా. బిల్డింగ్ అన్ని పక్క నుండి కొంచెం రిలాక్సింగ్ ఉంది కంపేర్ చేసుకుంటే. నల్గొండ తోటి కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ కొంచెం బెటర్గా ఉన్నది అంటున్నాడు. రిలాక్స్ ఉండాలి. పుచ్చకాయలు ఆడడం, వాటర్ తీసుకోవడం, ఇలాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గా ఉంటుంది. మధ్యాహ్నం పూట చల్లగా బీర్లు తాగుతున్నారంటే మీరేమో పుచ్చకాయలు పట్టుకొని కూర్చున్నారు. జల్దీ దూపారుతుంది అంటున్నారు. డిహైడ్రేషన్ ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది. ఇంకా డిహైడ్రేషన్ మాకు పెద్ద అలవాట్లేదు, అవుతుండి వచ్చి ఎవరి ఇష్టం అలా తప్పేం లేదు. కానీ మనకు అట్లా బీర్ తాగితే ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది అంటున్నారు. చదువుకున్న పిల్లలు అయితే అట్లా తేలిగా మాట్లాడతారు. చదువుకున్న వాళ్ళు అయితే చల్లగా తాగుదాం తీయ అనుకుంటారు. తెలియకపోయి మా పొరలు తాగుతున్నారు చెప్తా. వాళ్ళు తప్పని ఏం కాదు, వాళ్ళ ఇష్టం అది. కానీ అట్లా ఉంటుందని అంటారు. కానీ అందరూ కొంచెం ఏజ్ పీపుల్ ఎవరైనా ఉన్నా కానీ కొంచెం పనులు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే రావడం, లేకపోతే ఈవినింగ్ 4-5 తర్వాత రావడం సేఫ్గా ఉంటారు. ఇబ్బంది పడకుండా మంచిగా ఉంటుంది. కొలువు చేస్తారా తమ్ముడు మీరు? నేను సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. నువ్వు తమ్మి? చార్టెడ్ అకౌంటెంట్. నువ్వు తమ్ముడు? నేను చార్టెడ్ అకౌంటెంట్. ఏ మొత్తం చార్టెడ్ అకౌంటెంట్లు అంత చల్లగా ఇట్లా కంప్యూటర్ డబ్బాల ముందట కూర్చుంటారు కదా, మీరు బయట తిరుగుతున్నారు మరా? మాది ఫామ్ కాబట్టి మేము ఇంకా ఆల్ క్లయింట్స్ కలవాలని వచ్చినాం. పాపం వీళ్ళు కూడా క్లయింట్లను కలిసేటోళ్ళే. ఏడికెంచి వెళ్ళిండ్రు? ఎటు పోతుండ్రు? మేము రామంతపూర్. రామంతపూర్కి ఎంచి వెళ్ళిండ్రు? ఓయమని బాగానే దూరంకెంచి వచ్చిండ్రు. ఎటు పోతున్నారు అక్క? ఖైరతాబాద్. గింత ఎండలు వెళ్ళినవా అక్క? చల్లబుట్ట వెళ్ళొద్దా పొద్దుగాల? పని ఉండి వచ్చాము. ఇంకా మా వారు ఇక్కడ బాగుంటుంది వాటర్ మిలన్ అంటే తిందామా అంటున్నా. అన్న ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారే? ఎండలకు మస్తు ఎండలు ఉన్నాయి. మధ్యాహ్నం 11 తర్వాత అసలు వెళ్ళనే వెళ్ళదు దీనిలోకి ఎంచి అంటున్నారు. నీళ్ళలో ఏదో కలిపేస్తుంది, అది పెట్టుకుని పోతాను. ఏంటది? రాగి జావా. రాగి జావా అది సబ్జా గింజలు. సబ్జా గింజలా అక్క? అన్న ఎండకు బయటకు పోతున్నాడు అని సబ్జా గింజలు కల్పిస్తుందంట, రాగి జావా చేసిస్తుందంట. రాగి జావా అంటే అంబలే కదన్న? మీరు ఏ ఊరల్లో అన్న? హైదరాబాద్ వాళ్ళు. అన్న వెనకటికి ఎప్పుడన్నా హైదరాబాద్లో ఇట్లా ఎండలు చూసినావా? ఇంత ఎండలు ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలుగా మేలో వచ్చేది ఎండ ఏప్రిల్లో వచ్చింది. మేలో వచ్చే ఎండలు ఈ త్యాపకి ఏప్రిల్లోనే వచ్చినట్టు. ఈ చెల్లెలు చూడండి ముద్దుగా పార్సల్ తీసుకొని పిల్లలకేమో తల్లులు ఉంటే ఇగో ఇట్లనే ఉంటుంది. మొదలు కూరలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత తిన్నా తినకపోయినా పాపం పిల్లల కోసం తీసుకున్నావు కదా, అర్థమైపోయింది నాకు. నువ్వు పార్సల్ కట్టుకోగానే కూరల కానీ. అమ్మ ఎక్కడికేం చెల్లినావు? నేను ఇక్కడే మోతీనగర్ నుంచి. ఓడ మోతీనగర్, బోరబండ మోతీనగర్. ఏడికి పోతున్నావు చెల్లె మరా? ఇంటికే పోతున్నా. ఇక్కడ బ్యాంక్ వచ్చిన పని మీద. ఏటి బందుకు బ్యాంకులు లేవా? అమ్మ ఇంత దూరం ఇక్కడే. మరి ఎండకెందుకు వెళ్ళినావు? పొద్దుగాలు వెళ్ళొద్దా? లేట్ అయింది పాపం. లేట్ అయింది వచ్చింది. ఏం పేరు చెల్లె? నా పేరు నాగా. ఎంతమంది పిల్లలు నీకు? ముగ్గురు కూతురు. ఒక కొడుకు కూతురు. మీ ఆయన గిట్ల తీసుకున్నారు. ఎండకు రోడ్డు మీదకి వస్తే ఇక్కడ సోడ తాగుతున్న పిల్లలందరు కనబడ్డారు. తమ్మి ఏడికెంచి? కొత్తూరు నుంచి అక్క. జేపీ దర్గా వస్తుంది.
ఎటు వచ్చింది తమ్మి మరా ఈ ఎండ కోసం వచ్చిన మాకు ఎట్లా తిరుగుదామని ఎండలో తిరుగుదామంటే వచ్చిండ్రా అవునాక ఏం చేద్దాం ఇంట్లో ఉంటేనేమో ఇంట్లో ఫ్యాన్ సరిగా ఫిట్ చేస్తలేవు అట్లని ఇట్లా ఎండకన్నా వచ్చినాము ఫ్యాన్లు సరిగ్గా పని చేస్తలేవని ఎండకు తిరుగుదామంటారు వచ్చిన మరి ఎండకు తిరిగినా నువ్వు ఎండలు నిలబడకుండా నీడకు వచ్చి మళ్ళీ సోడ తాగుతున్నావు ఇప్పటిదాకా మొత్తం ఎండలో తిరిగినాయి కదా జర చల్లబడదామని కూల్ డ్రింక్ తీసుకున్నాం అసలు ఎండలకి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏం లేదా ఒక హెల్మెటే పెట్టుకున్నాం ఇంట్లో తినుడు తాగుడు ఏమన్నా చల్లదనం అట్లా ఏం లేదాక మామూలే మీరు ఇదేనా దందా తాగడానికి వచ్చిన సోడా తాగనికి అన్న ఎట్లా అనిపిస్తున్నది ఎండకు చక్కెర వస్తుంది టూ మచ్ ఉన్నది ఎండ చక్కెర వస్తున్నది అంటే వచ్చినావు లోకల్ బేగంపేట బేగంపేట నుండి గిట్టెడికి వస్తున్నావు అన్న ఇక్కడ ఒక హోటల్ కంట్రీ క్లబ్ ప్రాపర్టీ ఉంది ఇక్కడ అటెండ్ కానీ పని చేస్తావా కంట్రీ క్లబ్ లో పని చేస్తావా అన్న ఎండకి ఏమేమి చేస్తున్నారు ఏం తాగుతున్నారు ఏం తింటున్నారు జాగ్రత్తలు కోకోనట్ వాటర్ మజ్జిగ నిమ్మకాయ వాటర్ భోజనంలో అన్న భోజనం కర్డ్ రైస్ అంతే అంతకన్నా జాగ్రత్తలు ఏం లేవు మరి ఎండలో తిరగకమంటే నువ్వేమో ఎండలు తిరగబడుతున్నావు ప్రైవేట్ డ్యూటీ మేడం కంపల్సరీ పోవాల్సి వస్తుంది పోవాల్సిందే తమ్ముడు నీదేనా చూడబండి కాదు మేడం మన అంబులెన్స్ సర్వీసు నీడకు బండి పెట్టేసి గమనం కూర్చున్నారు అవును మేడం ఎండలు ఎట్లా పడుతున్నాయి దాని గురించి అంటే ఇప్పుడు పబ్లిక్ ఎవరైనా ఏదైనా ఫోన్ వస్తే పోవడమేనా ఇది ఎమర్జెన్సీ మన కేసులు ఉంటే కాల్ చేస్తే ఎమ్మటి వెళ్ళిపోతాం మరి మీరు ఇక్కడ ఉన్నారని ఎట్లా తెలుస్తుంది మాకు లొకేషన్ పెడతారు మేడం ఆన్లైన్ నుంచి ఫోన్ చేస్తారు ఆన్లైన్ నుంచి ఫోన్ చేస్తారంట ఎంబడే వెళ్ళిపోవడే ఇక అంతే ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు తమ్మి ఎండలకు జాగ్రత్త అంటే ఇక చూడాలిగా మేడం మేము కూడా జనాల కోసం చూడాలి మాకు కూడా జనాల కోసం చూడాలి తిరగాలి అంతే ఇక అన్న ఎట్లున్నది గిరాకీ పర్వాలేదు ఎట్లా జనం బాగానే వస్తున్నారా ఎండకి వెళ్తలేరు ఎన్ని గంటలకు ఉంటున్నది గిరాకీ మరి గిరాకు సాయంత్రం 4 తర్వాతనే ఎండకు పబ్లిక్ వస్తలేదు మనము ఎండల తిరగకుండా ఎండల జాగ్రత్త ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా ఆ అన్నదమ్ములను అక్కయ్యలను చూడండి పాపం మొత్తం వాళ్ళ పనే ఎండల ఎర్రటి ఎండల ఏం పని చేస్తున్నారు అంటే ఇగో ఇదంతా వేసే పని కుక్కడపల్లికి వెళ్ళి వస్తాం కుక్కడపల్లికి ఎన్ని గంటల వరకు పని ఇది 9 గంటలకు వస్తాం ఈ పొద్దుగాల 7 గంటల నుంచి 9 గంటలకు వస్తాము 9 గంటలకేంచి 6 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోతాం పొద్దుగాల 9 గంటలకేంచి సాయంత్రం మరి ఎండలోనే పని చేసుడు అయిగా చేస్తేనే వెళ్తా చేయకపోతే వెళ్ళదు కదా మాకు మరి ఎండ దెబ్బ తగలకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏం లేదు అదే ఇంట్లో వంట కది అదే ఇంట్లో వంట ఇంకేం చేస్తామా అంటున్నది చెల్లెలు గ్యాసులకి అయిపోతే నువ్వు తల్లి ఎండకేం జాగ్రత్త తీసుకుంటున్నావు ఏం లేదు ఇంకా పని చేస్తేనే వెళ్తుందిగా మాకు ఇంటికి వంట తింటామా ముగ్గురు పిల్లలు మీ ఆయన మా ఆయన కూడా ఇదే పని చేస్తాడు మేస్త్రి పని చేస్తాడంటే వాళ్ళ ఆయన 3 పిల్లలు ఉన్నారు ఇంటికాడ ఉంటే వెళ్తుందా అంటున్నారు చెల్లెలు అమ్మ నీరెక్కడ ఉండేది నువ్వు మేము ఉండేది ప్రశాంత్ నగర్ నువ్వన్నా చింతల బస్తాళ్ళు ఇక్కడ పన్నుండి అంటే వచ్చింది ఎన్ని గంటలకి ఎన్ని గంటల దాకా 9 నుండి 5 దాకా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ఎండలకు తిరగొద్దు అంటుండ్రు మీరేమో ఎండల పని చేస్తే వెళ్తుంది లేకుంటే లేదు ఎండ వస్తే జ్వరం పడితే ఇక రూమ్ కాడ పాప మీ చెల్లెలు చూడండి ఒక్కొక్కసారి 4 ఇటుకలు పెట్టుకొని పోతున్నారు సిమెంట్ ఇటుకలు కదా అవి 2 నెలల నుంచి ఎండల తిరుగుడే నువ్వు కూడా నా పనికి చేసుకోవాలి కదమ్మా పొట్ట చేసుకుంటే వెళ్తుంది కదా ఎండకి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నావు ఏం జాగ్రత్త లేదమ్మా అన్నం తినాలి పని చేసుకోవాలి అంతే సోడాలు తాగుండి నీళ్ళు తాగుండి నిమ్మకాయ నీళ్ళు తాగుండి అంబలు తాగుండి కిరాయిలు పిల్లల ఖర్చులు ఎట్లా వెళ్తాయమ్మా అవన్నీ తాకుంటా రోడ్డు పడుతుంటాయి ఈ మాట కూడా నియమే ఉన్నది ఎందుకంటే అవన్నీ కొనుక్కొని తింటే మళ్ళీ రూమ్ కిరాయికి పైసలు తక్కువ అవుతాయి పిల్లల ఖర్చు 5,000 రూమ్ కిరాయినే ఎన్ని నెలల పని అన్న ఇది 3-4 నెలల నుంచి అవుతుంది మేడం ఈ ఎండలో పని చేపిస్తున్నారన్న ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నావు మొత్తం చెమటలు పట్టిపోయినాయి అన్నకి ఏం జాగ్రత్తలు తీసుకుంటావన్న ఎండకు మరి సలనీళ్ళు తాగుతున్నాము కొబ్బరి బొండలు తాగుతున్నాము బటర్ మిల్క్ తాగుతున్నాము ఇక నీడకుండా పని చేస్తున్నాము ఆ పనులను కూడా ఏమి ఇబ్బంది పెడతలేము ఎందుకంటే ఎండలు ముదిరిపోయినాయి 5-6 రోజుల నుంచి ముదిరిపోయినాయి బాగా ముదిరిపోయినాయి ఎండలు ఇవాళ బంద్కి వస్తే పార్సల్ తీసుకొని స్విగ్గోళ్ళు జొమాటోళ్ళు ఇట్లా తిరుగుతుంటారు కదా
ఎర్రటి ఎండలాలు ఇగో పాప మా తమ్ముడు టోప్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. చెప్పుకో పాపం, నువ్వు ఆర్డర్ ఏమో చెప్పుకుంటున్నావు కదా. 2 నుంచి 4 వరకు చేయాలి ఎండాలి. తాత మీ సాయంత్రం వస్తాం అనొద్దా? సాయంత్రం షామే అయితే అనొద్దా? షామే అంటాడు కానీ 2 పీకులు చేయాలి కంపల్సరీ ఉంటుంది. అందుకే దాని తర్వాతనే ఇన్సెంటివ్ వస్తుంది, లేకపోతే ఇన్సెంటివ్ రావు. అదే దాని గురించి ఎండలు చేయాలి. ఎన్ని రోజుల నుండి చేస్తున్నావు ఇలా స్విగ్గీ జొమాటోలో? 7 ఇయర్స్ అయిపోయింది నాకు. 7 ఇయర్స్ నుండి జీతం సరిపోతుందా తమ్మి? చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? సరిపోతుంది అంటే చేయాలి కదా, ఏదైనా ఒకటి చేయాలి కదా. పాపము ఈ ఎండలలో తిరుగుతున్నారు. మరి మీరు ఏమన్నా ఎట్లా నీళ్లు తాగుతున్నారా, షర్బత్తులు నీళ్ళు తాగుతున్నారా? ఉంటుంది, ఇది ఇంటి నుంచి తెచ్చుకుంటా కానీ 1 గంట తర్వాత వేడిగా అయిపోతుంది మొత్తం. అది మళ్ళీ ఎక్కడైనా బిందెలు కనిపిస్తే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే హోటల్లో తీసుకోవాలా, లేకపోతే కస్టమర్కి అడగాల. ఎట్లా నడుస్తున్నదా అన్న? స్విగ్గీ వాళ్ళది జొమాటోలది జోరుగానే వస్తున్నారా వాళ్ళు మధ్యాహ్నం పూట ఇట్లా? अच्छा यार पार्सल ఎక్కువ నడుస్తున్నాయి. पब्लिक ज्यादा नहीं आ रहा, पार्सल ही ज्यादा कस्टमर नहीं कर रहे. धूप है ना मैडम, बहुत है ना, धूप है ना. ధూపు మంచి మస్తున్నదా అని పార్సలే తీసుకొని పోతున్నట్టు. పార్సల్ చూడండి ఎన్ని గణం పెట్టుకున్నారో వాళ్ళు. మస్తు పార్సల్ పెట్టి అడిగినాయి. మధ్యాహ్నం 11 గంటల నుండి 3 గంటల దాకా రావద్దు బయటికి అంటున్నారు. మీరేమో బయటనే తిరుగుతున్నారు. ఇక పాపం తిరుగుతూనే ఇన్సెంటివ్ వస్తాయి కదా మనకి, లేకపోతే ఆయన ఇయ్యాడు కదా ఇన్సెంటివ్ వస్తుంది కదా, అది మనకి పెట్రోల్ పోతుంది. లేకపోతే ఇన్సెంటివ్ రాకపోతే మనం ఏం పని చేస్తాం కదా, దాంట్లో నుంచి మనం పెట్రోల్ వేసుకోవాలి. మళ్ళీ ఏం మిగలదు, మళ్ళీ ఏం మిలగదు అందులో పని చేయకపోతే అని చెప్తున్నాడు పాపం తమ్ముడు. ఎన్ని గంటలు పని చేస్తారు తమ్మి స్విగ్గీలో? పోతుంది 10 అవర్స్ పోతుంది మొత్తం, పొద్దున నుంచి సాయంత్రం చేసేది 10 అవర్స్ చేస్తావు. 10 అవర్స్ చేస్తే ఒక 10,000 ఇస్తాడా డైలీగా? నెలకి వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. కొంచెం మనం ఎట్లా పని చేస్తే అట్లా వస్తుంది. అమ్మ నమస్తే. ఎడికెంచి? ఇక్కడండి చింతలు వస్తుంది. ఈ పూర్లకు కూడా చెప్పులు వేయలేవు, నువ్వు కూడా చెప్పులు వేసుకోకుండా దీక్షలు ఉన్నాము. దీక్షలు ఉన్నారా? ఎర్రటి ఎండలు వెళ్ళిండ్రు, మళ్ళీ ఎందుకు ఏడిపోతుండ్రు? స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. ఎంత దూరం నీళ్ళు? ఇక్కడ పక్కనే. ఓ పిల్లలకేమన్నా గొడుగన్నా తీసుకొని రావద్దా? చెప్పులంటే వేసుకోవద్దు కానీ గొడుగు పట్టుకోవద్దా పిల్లలకు? వాళ్ళకి అట్లనే తీసుకెళ్ళాలి దీక్షలు అని అట్లనే వస్తున్నాం. ఓ ఏమో దీక్షలు అట్లా తీసుకు ఏమైనా తాగిపిస్తున్నావా పిల్లలకి? మరి చల్లదనానికి ఏం తాగిపిస్తున్నావమ్మా? పాటు కూల్ డ్రింక్, జ్యూస్లు, ఐస్ క్రీమ్స్. ఏంగా నేను బెట ఎండ ఎట్లున్నది? మంచిగా అనిపిస్తుందా ఎండలో నడుస్తుంటే? బాగానే ఉంది. ఏం పేరు? నక్షత్ర. నక్షత్ర దినంలో కనబడుతున్నాయి మాకు నిజంగా నక్షత్రాలు తెలుసా? బంగారం మంచిగా చదువుకోమరా, ఎండలో పోకబెట్ట. టోపీ పెట్టుకో రేపటి నుండి. టోపీ లేదు. కొనిపించాలి నానే, నేను ఒక టోపీ కొనిపించాలనా? నక్షత్రకు ఒక టోపీ అంటే కొనిపిస్తా. రేపటి నుండి టోపీ పెట్టుకొని పోతా. టోపీ పెట్టుకొని పోబెట్టా. బాయ్ బాయ్. ఆడొకసారి అన్నాను చూడండి, ఎర్రటి ఎండల మొత్తము సిలిండర్లకు అన్నిటికీ తాడ్లు కట్టుకుంటా పాపం ఇప్పటిదాకా పనిచేసిండు. అన్న ధూప్ మే కితనే బजे से कितने बजे तक? 7 बजे शाम को 7 बजे तक करते. अब्बा अन्ना क्या खाते क्या पीते इतने धूप में फिर रहे? पी के आते खाना, घर पे खाते, फिर घर पे जाके खाते खाना. हाँ क्या तो अभी लस्सी किसी पीते? हाँ लस्सी पीते ना. हाँ ठंडा पानी पीते, लस्सी पीते. पानी लेके आते घर में से? नहीं इधर से लेते बोतल पे. होटल से ही लेते. ఎండలో తిరుగుతున్నారు పాపము. అన్న इतना धूप में काम कर रहे ना, ज्यादा पैसे तो भी दे रहे क्या? कोई भी नहीं, कुछ चाय नाश्ते के नहीं दे रहे, कुछ थोड़ा भी हो जाता. ఏదైనా చాయ్ పానీకి ఇస్తే హో జాతా అంట. పిల్లగాడు చూడండి ముద్దుగా చల్లనీళ్ళు పట్టుకొని వస్తున్నాడు. ఆప్కే లియే? పాపం వాళ్ళే కొనుక్కొని వాళ్ళే తాగుతున్నారు. కొన్ని नहीं दे रहे ठंडा पानी? कोई नहीं दे रहा. इतने सिलेंडर भेजने को जाते घर घर में, कोई भी ठंडा पानी नहीं देते. అయ్యా పాపం ఇంటి ముందరికి వచ్చిండ్రు, సిలిండర్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు ఇచ్చిండ్రు. జర చల్లనీళ్ళు ఇవ్వాలి ఎండాకాలం పూట కదా. అయ్యో పాపం చల్లనీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు. ఏం పేరు? క్యా నామే తమ్ముడు? विष्णु है मैडम. किधर से आप लोग? सोमाजीगुड़ा से. सोमाजीगुड़ा हैदराबाद से ही? हाँ हैदराबाद वाले. तुम्हारा नाम? संदीप. సందీప్ ధూప్ మే ఫిర్ రే తమ్ముడు క్యాప్ పేను. ఏమైందిరా నాయన? పిల్లలు మీరు ఇట్లా ఎండకి ఎందుకు తిరుగుతున్నారు? తమ్మి తిరగద్దు అంటున్నారు కదా. డ్యూటీ చేయాలిగా అమ్మా. ఎల్లు చేస్తున్నావు? కేబుల్ టీవీలా. కేబుల్ వాళ్ళ కేబుల్ టీవీ తమ్ముళ్ళ అంటే హెల్మెట్ ఉండగా పెట్టుకోకపోతే నీ వెనకకున్న పిల్లగానికి తెలివి చూడు, ముద్దుగా నెత్తిమెట్టు పెట్టుకున్నాడు. నువ్వేమో పెట్టుకోలేదు. ఎన్ని గంటలకి నుంచి ఎన్ని గంటల దాకా చేస్తున్నారు తమ్మి డ్యూటీ? 9 గంటల నుంచి 6 గంటల వరకు. అబ్బో ఎండలోనే తిరుగుడా తమ్మిగా? ఏమన్నా చల్లగా నీళ్ళు జ్యూస్ ఏమంటారు ఇట్లా పండ్ల రసాలు నీళ్లు తెచ్చుకున్నారు పిల్లలు? నీళ్ళు కూడా అయిపోయినాయి. ఏమన్నా తెచ్చుకుంటున్నారా? తాగుతున్నారా? తెచ్చుకుంటున్నాము. మళ్ళీ భోజనం తమ్మి
భోజనం మధ్యాహ్నం ఆఫీస్లో తింటాం. ఆఫీస్లో భోజనం నీళ్ళే అవుతాముడు నీళ్ళే ఎక్కువ పోతుంది. ఎండకి నీళ్ళే ఎక్కువ పోతున్నాయి. ఇంకా భోజనం ఏమో నిజంగా ఎండకి తినబుద్దే అయితలేదు. తాగుడే తప్ప. అన్న నమస్తే. ఎండలు ఏడిపోతున్నావు? నాకు ఎండ కొడితేనే మంచిది, డి విటమిన్ వస్తుంది. ఎండకు డి విటమిన్ వస్తుందా? భయపడితే ఎట్లా అక్క? ఒక గంట సేపు ఉంటే మనకు లాభమే, నష్టం లేదు. వీక్నెస్ ఉన్న బాడీలకే కాదన్నా, పొద్దుగల్ల ఎండ మంచిది కానీ ఇట్లా మిట్ట మధ్యాహ్నం దేవుడు ఇచ్చేది ఏదైనా మంచిదే అక్క. దేవుడు ఇచ్చేది ఏ ఎండ అయినా మంచిదే. వెలుగు సూర్యతేజం వెలుగు మంచిదా అంటున్నాడు అన్నయ్య. మంచిదక్క. నువ్వేమైనా నీళ్ళ బాటలకి ఇట్లా తీసుకొని తిరుగుతున్నావా? లేదా అయినా మళ్ళీ అప్పుడు తాగుతుంది పోయినప్పుడు. ఎడిపోతున్నావు? కిందకి పోతున్నాక పని మీద పోతున్నా. తిన్నావా మరి భోజనం? తిన్నాక इतने धूप में ठहर के काम कर रहे हैं. गरीब आदमी है, पेट के लिए काम तो करना पड़ता ना अम्मा. धूप अरे शाम में आ सकते ना अन्ना, यही उल्लीगड्ढा पकड़ के. सुबह से गाड़ी खाली नहीं होती फिर. हाँ, कहाँ होती सुबह से शाम तक पूरा गाड़ी खाली करना. गाड़ी खाली करना, अगर नहीं हुआ तो फिर आंख पे पड़ जाता ना अम्मा. माल फिर खराब हो जाता माल फिर. गवर्नमेंट अम्मा పొద్దుగల నుండి సాయంత్రం అయ్యేదాకా ఇవి బండి ఖాళీ చేయకపోతే మళ్ళీ నెత్తి మీద పడితే అవి ఖరాబ్ అయిపోతాయి కదా, ఉల్లిగడ్డ కులిపోతుందా అని చెప్తున్నాడు తమ్ముడు. అన్న शाम शाम में फिर सकते ना, सुबह सुबह शाम शाम. अब ये टाइम से हम रात में 12 बज जाते हैं, खाली करे थे वो. हाँ, सुबह 9 फिर बजे से. इतना धूप में काम कर रहे हैं आप लोग, क्या खाते क्या पीते? वही से हम गरीब क्या कर सकते बोलो. अब पेट के लिए तो करना पड़ता ना. पेट के लिए करना पड़ता, लेकिन धूप के लिए क्या पी रहे? क्या फिर जूस पीते, कभी कभी ठंडा पी लेते कभी. हाँ, ठंडा बोले तो गन्ने का जूस. गन्ने का जूस అంటే చెరుకు రసం. वो पी लेते करके चला ले रहे हम लोग का सब. अन्ना अभी ये गाड़ी से मेरा वाटरमेलन की गाड़ी है. వాటర్మిలన్ గాడా? ఈ అన్నదేమో వాటర్మిలను, ఈ అన్నదేమో ఉల్లిగడ్డ. రెండు చల్లదనమే, కాకపోతే తెలియదు మనకు. गुजारा करना पड़ता अपने को. करना तो खाना है डेली. अब शाम में बोले तो कारोबार नहीं होता, सुबह से निकले तो कुछ तो भी कारोबार होता. పొద్దుగా లేచిన సందే చేయాలి. घंटे 2 घंटे में कुछ भी कारोबार नहीं होता मैडम. सुबह से निकलना पड़ता, कुछ तो भी करना. సాయంత్రం అయినాక పని చేస్తే కారోబార్ కాదు, గిరాకీ సరిపోదు. అయిన గిరాకీ సరిపోదు అంటున్నారు. పొద్దుగల నుండి రాత్రి దాకా పని చేయబడుతుంది అని చెప్తున్నారు. ఎండల వాడి తిరుగుతున్నావు ఎందుకురా? షాప్కి వెళ్ళినామంటే. ఏడికి? షాప్ పోయిండ అంట. వీడు ఏం పేరు? నీ పేరు? శ్రీధర్. ఏమరా శ్రీధరు, నువ్వు ఎండలవాడి తిరుగుతున్నావు. మీ అమ్మని పంపించిందా? ఏం తెమ్మన్నది? ఎన్ని పైసలు ఇచ్చింది? అది ఆడ పైసలు టీవీ ఇచ్చేసినాము, చెప్పింది. ఇంకా టీవీ కాడ పైసలు ఇచ్చామని ఇచ్చేసినాము. టీవీ కాడ పైసలు ఇచ్చి రమ్మన్నదా అంట. వీడు శ్రీధర్ గారు వెళ్ళిండు బయటికి. ఏడికి పోతున్నావు? ఏం కథ? పాలు పెరుగుకోతున్నా ఇంటికి. ఏం చేయాలి? పాలు పెరుగు ఇప్పుడు ఎందుకన్నా? పొద్దుగల కొనరా పాలు? పొద్దుగల మర్చిపోయినా పెరుగు తీసుకొని వస్తున్నా. ఎండాకాలంగా ఎండలవాడి తిరుగుతున్నావు అన్నట్టు పెట్టుకోవద్దా? పెట్టుకుంటా. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తావు, ఎండల తిరుగుతున్నావు. వదినేది ఇట్టగలదు, నువ్వు ఎండల వాడి పోతున్నావు అని. ఎండల తిరగద్దు అంటున్నారు. ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు ఇంటికాడ? ఇంట్లో అదే మజ్జిగ వాటర్ తాగుతున్నాం ఎక్కువ, అంతే. మజ్జిగ చేసుకొని దాన్ని చేసేది ఎక్కువ మటుకు పచ్చి పులుసు, నీళ్ళల్లో ఎక్కువ ఐటమ్స్. పచ్చి పులుసు, నీళ్ళగా ఉండే కూరగాయలు అట్లా. అదే అన్న సొరకాయలు, బీరకాయలు, దోసకాయలు అట్లాంటివి తింటున్నట. పాలు పెరుగు తీసుకొని పోతుండే. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. ఈ అన్న చూడండి, ఎండకు ఒక గొడుగు పెట్టుకున్నాడు, కానీ బండి మీద అన్నీ అట్లనే ఉన్నాయి. టమాటాలు 100కు 4 అని పెట్టుకుంటుండు. इतना धूप में काम कर रहे, शाम में आ सकते ना? शाम में कारोबार नहीं रहता मैडम. सुबह रहता, दोपहर में रहता. घर से ऐसे करना पड़ता. धूप पानी छाँव कुछ भी नहीं देखना है. कमाना है तो खाना है. फिर पानी भी नहीं पीते? पानी नहीं है, बॉटल है. बॉटल है. बटर मिल्क कभी तो भी पीते? पीते ना, शाम में से ले. शाम में से लेके पीते? दिन में 3 बार पीते. पूरा शाम तक ये पूरा खत्म करते? और 10 बजे तक खत्म. नाइट 10 बजे तक. वो सुबह कब आते? 7 o'clock. ఎట్లా నడుస్తున్నది దందా ఎండకు? ఎండకు ఇక ఉప్పుకుంటూ అట్లనే కూర్చున్నాం పొద్దున్న సాయంకాలం దాకా. ఏం నడుస్తుందమ్మా? కొనబోతే కొరివి, అమ్మానికి పోతే అడివి అయిపోయింది. అక్క ఇంత ఎండల పని చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం తెరవద్దా దుకునము? మరి ఎవరు పెడతారు ఇది భోజనము? ఎవరు పెట్టాలి? అంతే అంటవా? అన్న పని చేయడా? చేసినా కానీ కొడుకులు, ఇల్లు, సంసారం వాళ్ళు చూసుకుని సరిపోతుంది. ఇవాళ రేపు తల్లిదండ్రులు చూసేంత సీన్లు లేవు. ఇంకేం కావాలి? పని చేసుకోవాల్సిందే మనం. చేయాలి. మనకు రెక్కాడాలే పొట్ట నిండా. నీళ్ళన్నీ మనం పెట్టుకోకపోయినా అక్క మర దగ్గర
ఉన్నాయి డబ్బాలు ఇట్లా ఉన్నాయి కదా. ఉట్టి నీళ్ళేనా ఇంత ఏమంటారు గిల్ల ఏమన్నా తెచ్చుకో. వీళ్ళందరు ఉన్నారు చూడు, వీళ్ళందరు నా వాళ్ళు. ఇక వాళ్ళు ఏం తాగితే అది ఒక్కొక్క బుక్క పోసి పంపిస్తారు నాకు. మందంటే మందేగా, చెరుకుపాలంటే చెరుకుపాలే, చల్ల నీళ్ళు అంటే చల్ల నీళ్ళు తాగితే కూర్చుంటాం అందరిని పెట్టుకొని. కళ్ళు గిళ్ళు తెప్పించిండ్రా మరి ఎవరన్నా ఇంత ఎండ? ఇక్కడ కళ్ళు గిళ్ళు అమ్ముతలేరు, నల్ల నీళ్ళే బాటలే, బాటలు జంబో గిలాస్. మంద అంటే నేను కళ్ళన్న తాగాక మంద ఎందుకు తాగుతున్నావు అని నేను అంటున్నాను. జ్యూస్ బండి ఆపినాం కదా, ఇక జ్యూస్ తాగాలి. చెరుకు రసము, చెరుకు రసం ఏదో ఒకటి తాకుండా అక్క రోజుకు ఒకటేసారి ఇన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నాను అట్లా పెట్టుకుంటావా, లేకపోతే కొన్ని తాగుతుంటాను అనుకుంటావా? ఎంత దూపు అయితే నీళ్ళు మాత్రం మంచిగా తాగుతా. అది రాగి జావా తాగుతా, బాగా రాగి జావా తాగుతా. అక్కను చూడండి, ఎండలోనే పని చేస్తుంది, ఎండలోనే కూర్చుంటుంది, దినమంతా రాగి జావ తాగుతుంది అంట. గిరాకీ మంచిగానే ఉందా మరి? దేవుని దయ, ఎవరు దేవుడు వాళ్ళు ఎంబడ. గిరాకీ లేదనేది ఏం లేదు, మంచిగానే ఉంది. గిరాకీ లేదనేది ఏం లేదు. పైకెంచి ఎండాకాలం కదా, ఉల్లిగడ్డలు బాగానే తింటారు. ఎందుకంటే పచ్చి పులుసులే ఉల్లిగడ్డలే, ఏదైనా కూర వండుకున్న పక్కకు ఉల్లిగడ్డలే, తొక్కు చేసుకున్న ఉల్లిగడ్డ అయితే కావాల్సిందే. ఆ ఉల్లిగడ్డలు అక్క కాడికేంచి వస్తే ఇక్కడ గుమ్మడికాయలు, అల్లము, ఎల్లిగడ్డ పెట్టుకొని ఒక తమ్ముడు ఉన్నాడు. किधर से तमी? हैदराबाद। खैरताबाद? चिंतल बस्ती। चिंतल बस्ती। कितना धूप में काम कर रहे? अब जरूरी है, करना पड़ता घर के लिए। शाम में गिराक नहीं रहता, अभी रहता गिराक। इतना धूप में कौन आते भैया? अभी हमारे को जरूरत रहता है ये टाइम पे, कस्टमर आया तो देने को रहता. కస్టమర్ ఎవరు ఏ టైంకి వస్తే ఆ టైంకి ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి ఎండకు కూర్చోవాల్సిందే. क्या खा रहे इतना धूप में? खाना खाते, बस पानी रहता. पानी, जूस गीस कुछ तो पीते? जूस पीते, कंपल्सरी पीते. కంపల్సరీ జ్యూస్ తాగుతామా అని చెప్తున్నాడు ఆ తమ్ముడు. ఇక్కడ ఉల్లిగడ్డలు అల్లమెల్లిగడ్డ పెట్టుకొని ఒక తమ్ముడు. ఏం పేరు తమ్మి? నా పేరు రాహుల్ మ్యామ్. రాహుల్, ఎట్లా నడుస్తున్నది దందా? దంద ఏం నడిచలే, ఎండలకు పబ్లిక్ వస్తలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎండ కూర్చోాలంటే చాలా తక్లీఫ్ అవుతుంది. ఎండ కవర్ కట్టుకొని రోడ్డు రోడ్డు మీద కూర్చొని ఉల్లిగడ్డలు అమ్ముతున్నాం. ఈ చేయపోతేనా ఇల్లు నడవది. ఇల్లు అందరు కూర్చొని, మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, మా నాయన వాళ్ళకి చేత కాదు, పేషెంట్లు ఉన్నారు, ఎండలో కూర్చొని అమ్మాల్సి వస్తుంది. తమ్ముడు ఇంత ఎండ కూర్చుంటున్నారు కదా, వడదెబ్బ తగులుతుంది కదా, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జాగ్రత్తలు లేవు. ఈ బాటిల్లో వేడి నీళ్ళు, ఈ వేడి నీళ్ళు తాగుతాం. ఇదే నీళ్ళు గరం ఎంత చల్లగా అంటే పోలేవు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ నార్మల్ నీళ్ళు తాగుతున్నాం, ఇవి గిట్ట వేడి అవుతున్నాయి. అట్లనే కూర్చొని చప్పుడు దాకుంటున్నాం, ఏం చేయలేకుండా అయితే లేదు. ఇగో చూడు మా పరిస్థితి, చూడు చాలా ఘోరం. మొత్తం తమ్ముడు మొత్తం తడిచిపోయిండు చెమటలకు. ఇంతగా కాతా మీ చెరుకు రసమో ఇంత సలవట్ట తెచ్చుకోవా మరా? చెరుకు రసం దాయినప్పుడే జర చల్లగా 5 నిమిషాలు, మళ్ళీ అంతే గరం. మళ్ళీ ఎందుకంటే జర చల్లగా కూర్చొనే ఏం కాదు. రోడ్డు చెగకు ఎంత చల్లగా ఇంకా వేడి అవుతుంది. రాత్రి నిద్ర పడతలే, కురుపులు లేచిపోతున్నాయి ముఖానికి, వేడి కూర్చోాలి. చెమటకాయ వస్తుంది కదా ఎండాకాలం రాగానే, అట్లా కురుపులు లేచిపోతున్నాయి అని చెప్తున్నాడు పాపం రాహుల్. ఎట్లా నడుస్తున్నాయి కొబ్బరి బండల గిరాకీ? మంచిగా నడుస్తున్నాయి. ఇదే గరం వస్తే నడుస్తుంది గిరాకీ. ఏం గరం వస్తే? ఎండాకాలమా? ఎండాకాలం వస్తే కొబ్బరి బండలు జోరుగా నడుస్తుంది. కాల్పీలుగా ఇంత ఎర్రటి ఎండ కొడుతున్నది. గో ఇట్లా నన్ను ఎత్తి మీద చేయి పెడితే బాగా మాడుతున్నది. ఇంత ఎండలు ఎందుకు పెట్టుకున్నావు? సాయంత్రం పెట్టుకోవద్దా చల్లగా? అంటే ఇప్పుడు గిరాకీ ఉంటుందని పెట్టుకున్నాం అమ్మా. ఇప్పుడే గిరాకీ ఉంటుంది, అప్పుడు అంటే గిరాకీ లేకుంటది, నార్మల్ ఉంటుంది. సాయంత్రం అయితే నార్మల్ అయిపోతుంది. ఎండకైతే ఉంటది కదా, గిరాకీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే ఎక్కువ ఉంటుంది. మంచిగానే ఉందా గిరాకీ మరి ఎండాకాలంలో? ఉంది, రేటు పెరిగిపోయినాయి. ఎంత పడుతున్నది ఇప్పుడు కొబ్బరి బండం ఒకటి? ఇప్పుడు మాకంటే 65 రూపాయలు పడుతున్నది మాకి. ఇప్పుడు మనము 70-80 రూపాయలు అమ్మాలి. కొబ్బరి బొండం 70-80 నడుస్తున్నదా? ఇప్పుడు అమ్మాలి మనం. కొబ్బరి బొండం 70-80 అమ్ముతున్నారంట. పెద్ద బొండం 80, చిన్న బొండం 70. అయ్యో, కానీ ఎండలోనే కూర్చోవాల్సిందేనా? ఎండ దగ్గర కూర్చోవాలి, తప్పదు. తప్పదు. ఎండ దెబ్బ తగులుతలేదు అత్తమ్మి నీకు? నువ్వు తాగుతావా ఎప్పుడన్నా నీ కొబ్బరి బొండం? నువ్వు ఏం చేయలేదు, కూర్చోడు కదా, తప్పదు కదా. ఇప్పుడు మనం ఊరికి వచ్చినాం, ఇప్పుడు ఎట్లా బతకాలి కదా. ఇప్పుడు రూమ్ గిరా కట్టాలి, అన్నము మొత్తము వచ్చినాం కదా. ఏ ఊరికెంచి? మా ఊరు బీదర్. మాది బీదర్కెంచి వచ్చి పాప మీ తమ్ముడు కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నాడు ఈడ. తమ్ముడు నువ్వు ఎప్పుడైనా నీ కొబ్బరి బొండం పట్టుకొని అబ్బా జాన దూపు అవుతుంది, ఈరోజు 2 కొబ్బరి బొండలు మేము తాగుతా అనుకుంటావా? అంటే ఇప్పుడు 70 రూపాయలు ఉంది కదా, తాగాలన్నా వద్దని ఇట్లా ఆలోచన చేస్తాను. పాపం తమ్ముడు 70 రూపాయలు ఉన్నది కదా అని తాగాలన్నా వద్దని ఆలోచన చేస్తున్నట. తక్కువ ఉంటేనేమో తాగుదురు పాపం. తక్కువ ఉంటే 50-30 రూపాయలు ఉంటే తాగుతుండే. ఇప్పుడు 70 రూపాయలు అయింది కదా రేట్. నీకు జ్వరం వస్తే మస్తు పైసలు ఖర్చు అయితే తాగు, గమ్మున రోజుకొకటి తాగు నువ్వు కూడా. సరే అమ్మ. పాపముగా అట్లా చెప్తున్నాడు ఆ తమ్ముడు.
చేపల కాడ అక్కల అందరు ఎండల చేపలు పెట్టుకొని బాగున్నావా? బాగున్నా. ఎట్లున్నది గిరాకీ ఎండలకు? గిరాకే లేదక్క ఎండల ఇగో ఇంత ఎర్రటి ఎండలో కూర్చున్నావు. మరి ఇట్లా కూర్చుంటేనే పాప మా అక్క బొట్ట గిట్ల గారిపోయింది చెమటలకు. అన్ని గారిపోయినాయి అక్క. ఏం చేయాలి ఎండలో ఇట్లా కూర్చొని చస్తాము. గిరాకే లేదు, మంది లేదు, పబ్లిక్ లేదు, గ్యాస్ లేదు అంటారు. వండుకోనికే గ్యాస్ లేదు అంటున్నారు. మరి ఏం చేస్తాం? చేపలు కొనేటోడు తినేటోడు కూడా తక్కువ అయిపోయిండు. గ్యాస్ లేదు అమ్మా, ఏం చేస్తాము తీసుకుపోయి అని అంటారు. బాగా నచ్చలే, మస్తు రోజులైంది మన ఇద్దరం కలిసి. ఓ పోయిన కిత్తకి ఏదో ముచ్చట కోసం అని వచ్చిన. ఎట్లున్నది గిరాకీ? ఏం కథ? లేదు, తక్కువ ఉంది, ఎండకి తక్కువ ఉంటుంది. మీరు ఇట్లా ఇంత ఎండలో కూర్చుంటున్నారా అమ్మా? ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏమి చెత్తలు పెట్టుకున్నాం, అంతా ఇదే జాగ్రత్త. ఇట్లా షెడ్ గిట్లా ఏమైనా వేయించుకోద్దా మరా? ఎవరు అయిపోయారు, అందరు ఓట్లప్పుడు ఒకరు వస్తారు పోతారు, ఇంక అంతే ఏమి అయిపోయారు. అయ్యా పాపం ఎండకు కూర్చొని ఇక ఇట్లా ఛత్రీలు పెట్టుకొని కూర్చున్నారు వీళ్ళు. ఈయనెవరు? ఆయన ఆమెకి ఏమైనా తెచ్చి పెట్టినవా మరా? కొంచెం అంత మజ్జిగనో సల్లనో తీసుకొచ్చినవా? తెస్తావు. ఈ ఎండాకాలం ఏమి ఉండదు, అంతే. అమ్మాలంటే అంతే, కూర్చోవాలంటే కూర్చోవాలి అంతే. 5 పైసలు కూడా వెళ్ళవు. 5 పైసలు వెళ్ళవు. ఈ గ్యాస్ రేట్ ఎక్కువైంది, ఆటో కిరాయి కూడా ఎక్కువైనాయి మాకు. ఈ గ్యాస్ పైసలు గ్యాస్ దొరకకపోవడేమో కానీ మొత్తం అసలు చాలా కష్టమవుతుంది. అన్నిటికీ కష్టమే నడుస్తుంది అంటున్నారు. ఏం చేస్తున్నావు అక్క? ఎట్లా ఉంది గిరాకీ? గిరాకీ ఏం లేదు అక్క. ఎండకి ఏం తింటున్నావు మరి నువ్వు? అసలుగా మా చెల్లెలు చూడండి పాపం ఎంత బక్కగా అయిపోయింది. ఎండలకే బక్కగా. ఎండకి ఇంకా ఇంతగానం వస్తా చెప్తాను ఏమని చెప్పాలి కదా అక్క. నీవన్నా ఇక చింతల బస్తి కాడ చేపలక్కలు ఉన్నారు చూడండి, ఆడికెంచి దాకా ఎండ అంటే ఎండ కొడుతుంది. జర చెత్తనే వేయండి అన్న రాజకీయం అన్నాళ్ళు, లీడర్ అన్నలు. చేప తింటే ఎవరైనా నిగనిగా అవుతారు, కానీ చేపలే ఎండకు ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. అక్క ఎట్లుంది గిరాకీ? ఏం చేసిండ్రమ్మా, ఇదే చేది ఉంది, ఏం చెప్పేదేం లేదు. ఈ ఎండకి ఎందుకు వచ్చినావు అక్క? ఇంట్లో ఉండొద్దా? సాయంత్రం రావద్దా మరా? నాకు ఎవరు పెట్టాలి మరి? అంతేనా? అంతే. ఏ పిల్లలు లేరా? ఉండరు పిల్లలు, కలిసిపోయింది. ఏం చేస్తావు చెప్పు? ఎండలు ఇప్పుడు పిల్లలు మాట వింటారమ్మా? వినరు కదా. నువ్వు పెద్దోళ్ళ ముచ్చట చెప్తున్నావు, నేను పోరల మాటనే చెప్తా. ఇంటలేరు పోరలు, మళ్ళీ చిన్న పొరలే ఇంటలేరు అక్క. గదే అంటుండ అక్క. నేను కూడా అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎండలకైతే గిరాకే వస్తలేదు. ఒక్క రోజు తెచ్చి 2 రోజులు అమ్ముతున్నాము. ఎండలో కూర్చుంటుండే మాట. అక్క ఏమన్నా అంబలి గిట్లా తాగుతున్నారా, లేకపోతే ఏమన్నా చెరుకు రసం గిట్లా వస్తే తీసుకుంటున్నారా? ఏం జాగ్రత్త తీసుకుంటున్నావు మరి ఇంత ఎండకు కూర్చుంటున్నావు? చెరుకు పాలు 1 గిలాసు 20 రూపాయలు ఇస్తే 1 గిలాసు ఇస్తారు, అదే తాగుతున్నాం అంతే. అంతే. చెరుకు రసం వరకు అయితే తాగుతున్నాం. తాగుతున్నావా లేదా? నేను తాగుతున్నాను అక్క. నేను చల్లబట్టు తాగుతా, అంబలి తాగుతా, చెరుకు రసం తక్కువ తాగుతా. చల్లబొట్టు ఎక్కడిది నీకు? అయ్యా పేరుగులు చల్ల చేసుకోమా ఇంట్లో బాగా నీళ్ళు పోసేసి జరంతో చల్లబొట్టి వేసుకొని తాగుతా. లేకపోతే ఎక్కువ మాత్రం అంబలి వేసుకుంటా, మంచిగా పెద్ద బాగున్నాడు వేస్తా, బాటల్లో పోసుకుంటా, ఒక్కొక్క గలాస తాగుతా. మేడం నేను మలకింత ఖచ్చితంగా అంబలి పట్టుకొస్తా పాటు. ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి పట్టుకపోతా కానీ మా చేపలకి వాళ్ళకి ఎప్పుడు తేలే. ఈ చేపకు అంబలి తీసుకొచ్చి ఇస్తాను. ఒక బాటలలో పోసుకొస్తా పాటు. నేను అనుకోలే ఇటు బందుకు వస్తాను, లేకుంటే తీసుకొస్తుంది. ఏమంబలి జనంబలి తైదంబలి పట్టుకరా పాటు. నేను తీసుకొస్తా. పుణ్యం కాదు అక్క, ఎందుకు అట్లా దానం చేస్తే పుణ్యం కదా. చెప్తున్నా చెప్తున్నావు. నేను తీసుకొస్తా నీకు. మళ్ళీ వచ్చినప్పుడు అంబలి పట్టుకొచ్చి ఇచ్చుకొని పోతా. నీ పేరు చెప్పు అక్క. శంకరమ్మ అక్కకు మళ్ళకింతకి వచ్చినప్పుడు నేను అంబలి పట్టుకొని వస్తా. అలా పరిస్థితి ఇట్లా ఎండల కూర్చొని అట్లా అమ్ముతున్నారు. చేపలు కూడా ఇట్లా మొత్తము నోర్లు తెరిచినాయి. ఎండలకు అంతగానం ఎండ కొడుతుంది, దంచి కొడుతుంది ఎండ. ఇట్లా అంటే ఇట్లా చెమటలు గారిపోతున్నాయి. నాడుండి అవతలకి పోదాం ఇక. మొత్తానికి ఎర్రటి ఎండల ఒక ట్రాఫిక్ పోలీస్ అక్క పాపం ఎండలు ఇలవాడి డ్యూటీ చేస్తూనే ఉన్నది. నడవండి అనుకుంటా. అమ్మా ఎన్ని గంటలు డ్యూటీ చేస్తావు పొద్దుగాల నుండి? 8 hours చేస్తామండి. 8 hours. ఎన్ని గంటలకు ఎక్కినావు? మార్నింగ్ 7:45కి వస్తాము, ఆఫ్టర్నూన్ 2 o'clockకి. 2 దాకా చేస్తూనే ఉంటావు? చిన్న ఎండ లేదమ్మా. 11 గంటల నుండి బయట తిరగకండి అన్నారు కదా, నువ్వేమో బయటనే డ్యూటీ చేస్తున్నావు తల్లి. తప్పదు కదండి, డ్యూటీ చేయాల్సిందే. డ్యూటీ చేయాల్సిందే. 8 o'clock వస్తాం కదా మార్నింగ్. ఇంత ఎండలు ఇలా పడితే నీకు ఎండ దెబ్బ తగలదా? ఇక టోపీ పెట్టుకున్నట్టేనా? తగులుతుంది. ఇంకా ఏం చేస్తాం, ప్రికాషన్స్ తీసుకుంటాం కదా. ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఇంకా ఎక్కువ వాటర్ తాగడము, లెమన్ వాటర్ తాగడం, అట్లా ఏదో ఒకటి చేస్తాం. లెమన్ వాటర్ నువ్వేమో ఈడ మొత్తం చౌరస్తా మీద ఉన్నావు,
నీకు లెమన్ వాటర్ ఏడ దొరకాలి చెల్లె? ఎవరు తెచ్చిస్తారు నీకు? ఎవరివ్వరు, ఆ, ఇంకా మనమే కొనుక్కోవడం లాంటివి చేస్తాం. ఇంటికెంచి తెచ్చుకోవడం లేకపోతే కొనుక్కోవడం అంతే. అమ్మ మధ్యలో బ్రేక్ ఏమన్నా ఉంటుందా తిననీకేనన్నా? బ్రేక్ దొరుకుతుంది మాకు, బ్రేక్ దొరుకుతుంది మధ్యలో ఒక 10-15 మినిట్స్ అట్లా దొరుకుతుంది బ్రేక్ దొరుకుతుంది. ఇక అంతే అంతే. పాపము పొద్దుగాల 7:8 గంటలకేంచి ఇప్పటిదాకా ఈ నిలబడి డ్యూటీ చేసుడే పైకెంచి ఇంత ఎర్రలకి ఎండలా చేస్తుంటే కళ్ళు ఎప్పుడన్నా తిరిగినాయా చెల్లె నీకు? కళ్ళు అయితే తిరగలేదు, కొంచెం నీరసంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కొంచెం నీరసం అనిపిస్తుంది. ఇంత ఎండలో పనిచేసుడు అంటే మామూలు ముచ్చట కాదు. ఇటువంటి అక్కలకు మన ఇంటికి స్విగ్గీ జొమాటో అని పార్సల్ తీసుకొచ్చి ఎండలో తిరుక్కుంటూ వచ్చిన తమ్ముళ్ళకు ఇన్ని నీళ్ళు అయితే ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఎందుకంటే మనం అంతకన్నా పెద్ద సాయం అయితే ఏం చేయం, కానీ పోయేటప్పుడు వచ్చినప్పుడు ఒక బాటల్ నీళ్ళు ఇస్తే చల్ల నీళ్ళు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. పోయేస్తాక నీ పేరు చెప్పకపోతే? నా పేరు సురేఖ అండి. సురేఖ అమ్మ పాపం డ్యూటీ చేస్తున్నది 2 గంటల దాకానా? అయిపోయింది ఇక డ్యూటీ టైం అయిపోయింది, దిగిపోతావు. డ్యూటీ టైం అయిపోయింది. తిన్నవారా ఏమన్నా? తిన్నా టిఫిన్ చేసిన. టిఫిన్ చేసినాం, ఇంకా అన్నం తినలే. ఇంటికి వెళ్ళాక తినాలి. ఎక్కడ ఉంటుంది ఇల్లు? మేము యూసుఫ్గూడలో ఉంటాం. యూసుఫ్గూడలో అంటే డ్యూటీ ఇడని? డ్యూటీ ఇక్కడ. సరేనమ్మా పోయేస్తా. పైలము జరా నీళ్ళు తాగుతుండు. అట్లా నడుస్తున్నది చూడండి. ఇక మొత్తానికి ఊరంతా తిరిగిన తర్వాత ఎండకు అందరూ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఒక ముచ్చట, 2 ముచ్చట ఏంటంటే పబ్లిక్ తిరుగుతలేరు ఎండలలో. బయట పని చేస్తేనే పైసలు అనుకునేటటువంటి మానసంటోళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువ బయట ఉన్నారు. మిగిలిన వాళ్ళు హోటళ్ళ కాడ కానీ షాపుల కాడ కానీ అసలు పబ్లికే కనబడతలేరు. ఇట్లా నడుస్తున్నది ఎండల ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి శనార్థులు.